హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ దసరా సందర్భంగా కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయింది ఈరోజు. అంటే అక్టోబర్ 1న నైట్ 10 o'clockకి ప్రీమియర్స్ రిలీజ్ చేయడం జరిగింది. నేను వెళ్ళి రావడం జరిగింది. ఆ సినిమా ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కొంచెం చేయడం జరిగింది. కొంచెం మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టినా, కొంచెం బిజీ ఉండి కొంచెం వీడియో లేట్ అని చెప్పి ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అసలు కాంతారా ది లెజెండ్ ది చాప్టర్ 1 సినిమా చెప్తున్నా కదా, నేను రివ్యూ చెప్తున్నా కదా, గూస్ బంప్స్ నాకు ఎప్పుడెప్పుడు రివ్యూ చెప్దామని చెప్పి అంత ఎగ్జైట్గా ఉన్నా నేను. అంత అసలు సినిమా స్టోరీ రివ్యూలోకి వెళ్ళకంటే ముందు సినిమాకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్, యాక్చువల్ కాంతారా మీద మనం గురించి మాట్లాడుకోవాలి. కాంతారా గురించి ఎందుకంటే కాంతారా 1 ఫస్ట్ రిలీజ్ అయింది కదా, ఆ సినిమా ఎవరికి అంచనాలు లేవు. కానీ ప్రభాస్ గారు అప్పుడు ఒక ట్వీట్ చేశారు కాంతారా సినిమా బాగుందని చెప్పి. జస్ట్ ఆ సినిమా చిన్న ప్రమోషన్ మాదిరి. ఆ తర్వాత చూసినాం, నేను కూడా సడన్గా వెళ్ళి కాంతారా సినిమా చూసిన. అసలు గూస్ బంప్స్ అప్పుడు కూడా ఆ కాంతారా సినిమా చూసినప్పుడు కూడా నేను రివ్యూ పెట్టడం జరిగింది. అది నా ఇంకా ఫేస్బుక్ ఐడీలో కూడా ఉంటుంది. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. కానీ అసలు ఎంత అంటే ఆ వీడియో నేను ఇందాక కూడా చూసిన, అంత అసలు పుణకాలు వచ్చినాయి. అసలు ఇప్పుడు కూడా రివ్యూ సినిమాకి వెళ్ళాను, చాలా ఎక్సైట్మెంట్. అసలు కాంతారా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి ఎన్నో రోజులు ఎదురు చూసిన. అక్టోబర్ 2 రోజు అని చెప్పి ప్రీమియర్స్ అవకాశం వచ్చింది, చూసిన. సినిమాకి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఫ్రెండ్స్. వర్షం వస్తుంది, ఒక పక్క వర్షము అయినా పోయినాం. నేను వెళ్ళాక సినిమా కరెక్ట్ కొంచెం లక్కీగా 10:15కి సినిమా స్టార్ట్ అవ్వడం జరిగింది. సినిమా స్టార్ట్ అయినాక సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం మీద కొంచెం ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, ఒక బాగుంది కానీ కొంచెం అనిపించింది నాకు. కొంచెం ల్యాగ్ ఏమో, కొంచెం ఏదో స్టోరీ ఎక్కడెక్కడ పోతుంది అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది ఫ్రెండ్స్, టైగర్ సీన్ వస్తుంది ఒకటి, మామూలుగా ఉండదు అది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత హైలైటింగ్, సెకండ్ హాఫ్ సినిమా మొత్తం ఒక హైలైట్. రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ కానీ, ఆయన సినిమా తీసిన విధానం కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళంతా బాగుంది అనుకుంటారు. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కాంతారా ఫస్ట్ పార్ట్కి డబుల్ ఉంది అనుకుంటారు. ఆయన నట విశ్వరూపం ఏమన్నా అసలు ఆ సీన్స్ చూస్తుంటే, ఆ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ నేను చిన్న డిసప్పాయింట్ అనమాట వాస్తవమే. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రీ క్లైమాక్స్ కానీ ఆ బీజిఎంకి, ఆయన యాక్టింగ్, అసలు ఆ ట్విస్ట్లకి అసలు గూస్ బంప్స్ నాకైతే నడిచి నాకు అసలు ఎంత అరిచినా అంటే అంత ఎంజాయ్ చేసిన. దసరాకి ది బెస్ట్ సినిమా చూసిన చెప్పి నేను అయితే మాత్రం థియేటర్ నుంచి కాంతారా చాప్టర్ 2 కూడా ఉంటుంది. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంత హ్యాపీగా వచ్చినాను. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు చిన్న డిసప్పాయింట్ అయిన నేను, సెకండ్ హాఫ్ మొత్తం అయిపోయిన చాలా హ్యాపీగా వచ్చిన. ఆడియన్స్కి అంతకన్నా ఏం కావాలి అసలు. ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉండి సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ అయ్యి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, డిసప్పాయింట్ కాదు. కానీ కొంచెం కాంతారా ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే చిన్న డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. కానీ ఈ సెకండ్ పార్ట్ ఇది ఆఫ్టర్ ఇంటర్వెల్ సినిమా చూసిన తర్వాత వావ్ అనిపిస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్సలెంట్, ఇంకోసారి వద్దామా అనిపిస్తుంది సినిమాకి. ఖచ్చితంగా అంత బాగుంటుంది సినిమా. ఇప్పుడు ముందుగా ఈ సినిమా రివ్యూలోకి వెళ్తే, ఈ కాంతారా అసలు చూడండి కొన్ని పాయింట్స్ మెయిన్ ఈ సినిమా మిస్ అవుతుందని చెప్పి నేను ఫస్ట్ టైం ఈ కొన్ని కీ పాయింట్స్ కూడా రాసుకొని రావడం జరిగింది. ఈ ముందుగా ఈ రివ్యూలోకి వెళ్తే, కాంతారా ఈ చాప్టర్ 1 ది లెజెండ్ వచ్చేసి పార్ట్ 1 ఇంతకుముందు వచ్చింది కదా, దాన్ని ఎక్కడైతే ఎండ్ అవుతుందో సేమ్ అక్కడే అనమాట. హీరో తండ్రి అదృశ్యం అవుతాడు కదా, ఆ అదృశ్యమైన స్పాట్కి హీరో కొడుకు వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఎక్కడ అదృశ్యమైనాడు అంటే దాని చరిత్ర ఏంటి అనేది మొత్తం ఈ స్టోరీ వచ్చేసి మొత్తం 8వ శతాబ్దంలో కదంబుల రాజ్యపాలన జరిగే కథ అనమాట ఇది. అక్కడికి వెళ్ళిపోతా స్టోరీ. ఆ రాజ్యంలో ఒక దిక్కున అటవీ ప్రాంతంలో దైవభూమి కాంతారా అని ఉంటుంది. అక్కడ ఒక తెగ ఉంటుంది. ఆ తెగకు నాయకుడు ఒక బిడ్డ దొరుకుతాడు. దేవుడి కృపతో దొరికినాడని చెప్పి ఆ బిడ్డని ఆ తెగకు నాయకుడు చేసి మంచిగా చూసుకుంటారు. ఆ యువకుడు పేరే హీరో బెర్మా. ఆయన నట విశ్వరూపమే. ఆయన గురించి నేను మాట్లాడే కంటే ముందుగా మిగతా వాళ్ళ గురించి వాళ్ళకి, ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్తున్నా వాళ్ళు అంత బాగా నటిస్తున్నాడు. అసలు ఏమన్నా రిషబ్ శెట్టి సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు మీకు అందుకంటే ముందు ఈ సినిమాలో ముఖ్యంగా కొన్నిటి గురించి మాట్లాడుకోవాలి. అవి నేను మిస్ అవుతానని చెప్పి రాసుకోవడం జరిగింది. నేను కీ పాయింట్స్ అనమాట. ఈశ్వరుడు పూదోట, అదేవిధంగా అక్కడున్న మార్మిక బావి దైవంతో సమానం అనమాట. అక్కడ ఆ మార్మిక బావిలోనే పార్ట్ 2 అనేది మీరు సినిమా చూడండి అర్థమవుతుంది. ఈ బాంగ్రా యువరాజు, ముఖ్యంగా సినిమా స్టార్ట్ అయ్యేది కూడా ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక బాంగ్రా రాజు ఆ కాంతారాలోకి వశం చేసుకోవాలని చెప్పి, ఆ కాంతారా శక్తిని వశం చేసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళి అదృశ్యమే చనిపోతాడు. ఆయన కొడుకు హీరో అనమాట, జయరామ్ గారు. ఆయన పేరు రాజశేఖర. ఆయన అప్పటి నుంచి భయపడతా ఉంటాడు అక్కడికి పోవాలంటే కూడా. వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తుంటాడు, అక్కడ రాక్షసుడు ఉన్నాడు, భయం అవుతుందని చెప్పి పిల్లలకు చెప్తా ఉంటాడు. కానీ వాళ్ళు కొడుకుంటాడు కులశేఖర్ అని చెప్పి, వాడు వేస్ట్ ఫెయిల్ అనమాట. వాడు మీద తాగుతూ అట్లా చేస్తాడు. కానీ కొడుకు కాబట్టి రాజు పట్టాభిషేకం చేస్తాడు. ఇంకా కొడుకు అది చేస్తాడు. కానీ కొడుకు సీన్ ఎపిసోడ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. వాడిని అట్లా ఉండదు, వాని కథ అట్లా అంత ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ సినిమాలో ఇంకొకటి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది హీరో తర్వాత హీరోయిన్. ఆమె పేరు కనకావతి, రియల్గా పేరు రుక్మిణి వసంత్. ఆమె యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ ఒకటి అయితే సెకండ్ హాఫ్లో హీరో తర్వాత అంత స్కోప్ ఉన్న యాక్టింగ్, ఆ క్లైమాక్స్ చూస్తే మీరు వావ్ అంటారు, అంత బాగుంది అసలు. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో కూడా ఆమె సినిమా తీస్తుందంట. ఆమెకి మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమాలో కనపడుతున్న ఒక అసుర జాతి ఉంటుంది. ఆ అసుర జాతికి ఈ కనకావతికి సంబంధం ఏంటి అనేది కూడా మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా టైగర్ సీక్వెన్స్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు, కానీ సెకండ్ హాఫ్లో టైగర్ సీక్వెన్స్ ఎపిసోడ్ ఉంటుంది. అది సూపర్ అసలు, అది మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అదేవిధంగా ఈశ్వర గణాలు, పంజుర్లి, గులిగా అని చెప్పి దీంట్లో దైవానికి సంబంధించిన కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అది ఏంటనేది మీరు సినిమా చూడండి. అదేవిధంగా
ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఒక సీన్ ఉంటుంది. ఆ శివుడి దగ్గరికి హీరో వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ శివ అభిషేకం చేస్తున్నప్పుడు పాము హీరోకి ఇలా చుట్టుకుంటుంది. ఆ సీన్ కూడా చాలా గూస్ బంప్స్ వావ్ అనిపిస్తుంది. అదేవిధంగా అడవి కోతులతో గుంపు ఫైట్ సీన్ ఉంటుంది. అది కూడా సూపర్ అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నేను చిన్న డిసప్పాయింట్ అనమాట వాస్తవం, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి మాత్రం సూపర్. ఇంకా అసలు కాంతారా చాప్టర్ 2 కూడా ఉంది. అది మీరు సినిమా చూసే తెలుస్తుంది. మొత్తానికి అయితే సినిమా ఫ్రెండ్స్ ఎక్సలెంట్. ఇంకొక సినిమాలో ఇంకొక హీరో ఎవరు అంటే హీరోయిన్ తర్వాత అజనీష్ లోకనాథ్ బీజిఎం కానీ సినిమాని ఎంత ఎలివేట్ చేసిందంటే అసలు ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అయితే ఆయన విశ్వరూపం చూపించినాడు, అసలు విశ్వరూపం. అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ కానీ అసలు చూపించిన విధానం కానీ గూస్ బంప్స్ అసలు చెప్తున్నా కదా ఫ్రెండ్స్, గూస్ బంప్స్. నాకైతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పిన, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి ముందు ఒక ఏందో అట్లా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదన్నమాట వాస్తవం. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫుల్ఫిల్ సాటిస్ఫైడ్, ఇంకోసారి పోవాలన్న ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఐబొమ్మలో చూస్తాము, అదేవిధంగా టీవీలో వచ్చినా చూస్తామంటే ఇంకా వేస్ట్. ఇటువంటి సినిమాలు థియేటర్లో చూడండి, అమౌంట్ ఖర్చు పెట్టుకుని పోండి, ఫుల్ఫిల్ సాటిస్ఫై చేస్తారు.